ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఏ టైగర్ రిజర్వ్‌లో మొదటిసారిగా అరుదైన 4 కొమ్ముల జింక కనిపించింది? వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్‌లో. ఏ దేశంలో తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణి ఎయిర్ లోరా ని ఆవిష్కరించింది? ఇజ్రాయెల్ దేశంలో. ఏఐఎం ఐసీడీకే వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? నీతి ఆయోగ్. ఇటీవల విమానయాన ప్రమాదంలో మరణించిన సౌలోస్ క్లాస్ చిలిమా ఏ దేశ ఉపాధ్యక్షుడు? మాలవి దేశ ఉపాధ్యక్షుడు. ఇటీవల వార్తల్లో చూసిన గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇటీవల జపాన్ ఇండియా మారిటైమ్ ఎక్సర్సైజ్ 2024 ఎక్కడ ప్రారంభించబడింది? యోకోసుకా, జపాన్. ఇటీవల ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? 2025 సంవత్సరాన్ని. పేమా ఖండు ఇటీవల ఏ ఈశాన్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. 2025లో పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం నిర్వహిస్తుంది. ఏ సంస్థ ఇటీవల గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది? ప్రపంచ బ్యాంక్. For next part video, please subscribe this channel.